నెల్లూరులో జరుగుతున్న బారా షాహిద్ దర్గా గంధ మహోత్సవం అలాగే రొట్టెల పండుగకు భక్తుల రాక అంతకంతకు పెరుగుతోంది. దారులన్నీ దర్గా వైపే అన్నట్లుగా భక్తుల ప్రవాహం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర నగరాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. లక్షలాదిగా వస్తున్న భక్తులు వాహనాలతో నెల్లూరు నగరం రద్దీగా మారింది. నగరంలోని ప్రధాన రోడ్లన్నీ వాహనాలతో స్తంభించిపోయాయి. అశేషంగా తరలి వస్తున్న భక్తజనం కోసం నెల్లూరు నగరపాలక సంస్థ బారా షాహిద్ దర్గాలో ఎలాంటి ఏర్పాట్లు చేసింది, పెరుగుతున్న భక్తులకు సౌకర్యాలు ఎలా ఉన్నాయో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఓవై ఆనంద్తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. దేశంలో ప్రఖ్యాతిగాంచిన మత సామరస్యానికి వేదికగా బాసిల్లే నెల్లూరు బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. మరికొన్ని గంటల్లో బారా షాహిద్ల గంధోత్సవానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశాయి. ఇప్పటికే బారా షాహిద్ దర్గాతో పాటు స్వర్ణాల చెరువు మొత్తం కూడా చెరువు గట్టు జనసంద్రంగా మారింది. నగరం మొత్తం కూడా ఎటువైపు చూసినా కానీ పూర్తి స్థాయిలో వాహనాల దిగ్బంధంలో చిక్కున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ వచ్చేటటువంటి అశేష భక్తజనం యాత్రికులకు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారో ప్రస్తుతం ఈ మొత్తం ఏర్పాట్లన్నింటినీ నెల్లూరు నగరపాలక సంస్థ నిర్వహణలో కొనసాగుతూ ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర నగరపాలక సంస్థ కమిషనర్ ఓవై నందన్ మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి ఈ విశేషాలు ఏంటి, ఏర్పాట్లు ఏందో నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉంది క్రౌడ్, ఎలా ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు నెల్లూరు నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి బారా షాహిద్ దర్గాలో వేలాది మంది భక్తజన సందోహం. నిజానికి ఫెస్టివల్ నిన్నటి నుండి అంటే 6వ తారీఖు నుంచి మొదలు కావాల్సి ఉన్నప్పటికీ 6వ తారీఖు అంటే 2 రోజులు ముందుగానే అంటే 4వ తారీఖు నుండే శనివారం నుంచి సందడి మొదలైంది. నిన్న ఆదివారం చాలా ఎక్కువ మంది వేల సంఖ్యలో జనాభా రావడం జరిగింది. ఈరోజు కూడా అదే సంఖ్యలో జనాభా వచ్చారు. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి జనాభాకు ముఖ్యంగా పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, దానికి ప్రతి షిఫ్ట్లో సుమారు 350 మంది శానిటరీ వర్కర్లతో 3 షిఫ్టుల్లో ఇక్కడ సుమారు 1000 మంది వర్కర్లతో ప్రతిరోజు మనం శానిటేషన్ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాం. అంతేకాకుండా వచ్చిన వారందరూ కూడా మంచినీరు, అంటే ఎంత సుదూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి మంచినీరు, దానికి మినరల్ వాటర్, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా వచ్చినటువంటి మినరల్ వాటర్ని 12 స్టాల్స్లో ఏర్పాటు చేస్తున్నాం. వాటిని ఎప్పటికప్పుడు రీఫిల్ చేస్తూ ప్రజలకు ఎక్కడ ఎటువంటి అవాంతరీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా టాయిలెట్స్ అయితే జెంట్స్కి ఒక 60, లేడీస్కి ఒక 60 టాయిలెట్స్ పర్మనెంట్గా కట్టడంతో పాటు అక్కడ రన్నింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా, అదేవిధంగా వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి ఒక్కొక్క షిఫ్ట్లో 5 జెంట్స్ టాయిలెట్స్ దగ్గర 5, లేడీస్ టాయిలెట్స్ దగ్గర 5 ఉంచుతూ మొత్తం మీద ప్రజలకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నాము. అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి వాటర్లో టర్బిడిటీ లెవెల్ మెయింటైన్ చేస్తూ, క్లోరిన్ లెవెల్ మెయింటైన్ చేస్తూ ఎప్పటికప్పుడు కెమికల్స్ని యాడ్ చేయడం కానివ్వండి, అవన్నీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా నెల్లూరు నగరపాలక సంస్థ సిబ్బంది అందరూ కూడా అటు ఇంజనీరింగ్ విభాగం అయితేనేమండి, టౌన్ ప్లానింగ్ అయితేనేమండి, రెవెన్యూ అయితేనేమనండి, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం అందరూ కూడా అహర్నిశలు శ్రమించి ఈ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ఫెస్టివల్ అనేటువంటిది జయప్రదంగా జరగడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఇప్పుడు రొట్టెల మార్పిడి కార్యక్రమం కూడా మరికొన్ని సేవలలో ప్రారంభమైపోయింది, ఆల్రెడీ జరుగుతూ ఉంది కూడా. అక్కడ వాటర్ లెవెల్స్ ఎలాగా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆ రొట్టెల ఏర్పాట్లకు సంబంధించి ఎలా ఉన్నాయి సార్? వాటర్ లెవెల్స్ అనేటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వస్తున్నటువంటి పబ్లిక్ ఫ్లోటింగ్ని బట్టి ఎంత ఉండాలనేటువంటి దాన్ని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసి ఆ ప్రకారంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక రొట్టెల ఏర్పాట్లు, అక్కడ మార్పిడి కార్యక్రమం అంతా కూడా దర్గా ఫెస్టివల్ కమిటీ వారు చూస్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటిది శానిటేషను, వాటర్ సప్లై, టాయిలెట్ క్లీనింగు, వచ్చినటువంటి గార్బేజ్ ఏదైతే ఉందో పబ్లిక్ లెటరింగ్ కానివ్వండి, గార్బేజ్ ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసి దాన్ని డంప్ యార్డ్కి తరలించడము, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్, ఫైర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, వీరందరికీ కూడా కావాల్సినటువంటి భోజన వసతి కూడా కార్పొరేషన్ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇది అశేషంగా అంతకంతకు తరలి వస్తున్నటువంటి భక్త జనానికి సంబంధించినటువంటి నెల్లూరు నగరపాలక సంస్థ సమకూరుస్తున్నటువంటి సౌకర్యాలపైన కమిషనర్ నందన్ చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, నెల్లూరు బారా షాహిద్ దర్గా ప్రాంగణం నుంచి.